హాయ్ గైస్, జానీ మాస్టర్ న్యూస్ ఈ 2 డేస్ నుంచి బాగా వైరల్ అవుతుంది మామ. అసలు ఏం జరిగింది, అసలు నిజాలు ఏంటిది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకేంటంటే చాలామంది జనసేన పార్టీని కూడా ఇందులో లాగుతున్నారు. అండ్ చాలామంది జనసేన ఫ్యాన్స్ని కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కూడా చాలామంది లాగుతున్నారు దీంట్లోని. అండ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం వీడియోలో. అండ్ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది మామ, దాన్ని కొట్టేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన రివ్యూస్ కూడా నెక్స్ట్ వస్తున్నాయి, మూవీ రివ్యూస్. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని సిన్స్ 2019 నుంచి సెక్సువల్గా హెరాస్ చేస్తున్నట్టు మామ. రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ అయింది మామ. నేను చెప్పేదంతా ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నా మామ, కొత్తగా కల్పించడానికి చెప్పడానికి ఏముండదు. ఇప్పుడు ఈ కేసుని రాయదుర్గ్ నుంచి నార్సింగ్ అనే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు మామ. ఎందుకంటే జానీ మాస్టర్ ఉండేది అక్కడ కాబట్టి. అండ్ ఇది రంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. ఎవరైతే కేసు పెట్టిరో అమ్మాయి ప్రజెంట్ ఇప్పుడు ఆమె ముంబైలో ఉంది మామ. ఆమె అక్కడ నుంచి ఇక్కడ ఇంకో 2 డేస్లో వస్తుందంట. అండ్ ఆమె కేసు ఫైల్ చేసింది కూడా పోలీసులకి విత్ మొబైల్తోనంట. అండ్ విత్ ప్రూఫ్తోని ఇక్కడికి వస్తా అని చెప్పిందంట పోలీసులకు ఆల్రెడీ. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు మామ. జానీ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి కూడా ఆమెను కొట్టిరంట మామ చాలా సార్లు, వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా బయటకు షూట్కి వెళ్ళినా కానీ. అండ్ సిన్స్ 2019 నుంచి అవుట్డోర్ షూట్కి వెళ్ళినా కానీ, అక్కడ లొకేషన్లో ఎక్కడైనా క్యారవాన్ ఉన్నా కానీ, లైక్ ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకుని అక్కడ కూడా తీసుకెళ్ళాలంట జానీ మాస్టర్. ఇదంతా బయటకు చెప్తే ఆమెకి ఏ ఛాన్సులు రాకుండా చేస్తా అని చాలా సార్లు బెదిరించినట్ట మావా జానీ మాస్టర్. అండ్ ఆమెని మతం కూడా చేంజ్ అవ్వమని చెప్పిరంట మావా. ఎందుకంటే మతం చేంజ్ అయితే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నారంట జానీ మాస్టర్ గారు. ఇదైతే ఎఫ్ఐఆర్లో ఉన్న డీటెయిల్స్ మావా. కానీ ఇప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు కదా జనసేన టైంలో అండ్ ఎలక్షన్ టైంలో. కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే నెటిజన్స్ కానీ చాలామంది ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తారు, ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా ఆయన బయటపడేస్తారు అని చాలామంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనసేన పార్టీ ఫస్టే మన జానీ మాస్టర్ గారిని పార్టీలో ఉన్న ఏ కార్యకలాపాలకి ఆయనకు ఎటువంటి సంబంధం లేకుండా చేస్తామని అన్నట్టుగా ఒక లెటర్ కూడా వదిలిపెట్టిరు మామ. అండ్ ట్విట్టర్లో ఉంది అది, జనసేన పార్టీ అఫీషియల్ దాంట్లో చూస్తే. ఇక్కడ కావాలంటే ఫోటో వేస్తా చూడండి అది. అంటే చాలామంది ఏంటంటే ఒక కావాలనే చాలా అంటుంటారు, జనసేన సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తారు, అమ్మాయికి మనకు జస్టిస్ జరగదు అని అంటుంటారు. అండ్ ఇంకేంటంటే లాస్ట్ టైం హనుమంతు కేసులో సాయిధరం తేజ్ గారు ఒక ట్వీట్ వేసారు కదా, ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు వేయట్లేరు అన్నట్టుగా అంటున్నారు. అండ్ ఇంకేంటంటే అసలు మూవీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ న్యూస్ అనేది మూవీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి సాయిధరం తేజ్ గారు ఎట్లాంటి రియాక్ట్ అవ్వట్లేరు అని అంటున్నారు. చాలామంది సినిమా వాళ్ళు చాలామంది రియాక్ట్ అవుతున్నారు మామ. మీరు ఒకసారి అన్నీ చూడండి, అన్ని న్యూస్ కూడా చూడండి. చాలా రియాక్ట్ అవుతున్నారు చాలా ప్రతి ఒక్కరు. అండ్ చాలామంది కూడా ట్వీట్ చేస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ట్వీట్ చేస్తారు దీన్ని బట్టి. అండ్ ఇంకా జానీ మాస్టర్ గారు అయితే ప్రజెంట్ ఎస్కేపింగ్లో ఉన్నారు మామ, దొరకలేదు. ఆయన దొరికినట్టు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టు, కావాలనే ఎలిగేషన్స్ వేస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడో పార్టీలో తిరిగినప్పుడు ఉన్న వీడియోస్ అవన్నీ, ప్రజెంట్ కాదు. అండ్ చాలామంది అయ్యే చూస్తున్నారు. ఆయన అయితే ప్రజెంట్ ఎస్కేపింగ్లో ఉన్నాడు. వచ్చినాక ఏమంటారో అది ఎంతవరకు వాస్తవం అనేది తెలుస్తుంది మామ. అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనిపిస్తే కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి థ్యాంక్ యూ.